నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. టెహ్రాన్ పెద్దలు దారిలోకి వచ్చారు. ఇరాన్ యుద్ధం ఇక చరిత్రే. ఇప్పుడు ట్రంప్ టార్గెట్ మారింది. ఆయన ఫోకస్ అంతా మరో వార్పై పడింది. తాను ఇప్పుడు యుక్రెయిన్పై దృష్టి పెట్టినట్టు స్వయంగా చెప్పుకొచ్చారు అమెరికా ప్రెసిడెంట్. యుద్ధం ఆపేందుకు చేయగలిగిందంతా చేస్తానన్నారు. వాస్తవానికి పశ్చిమాసియాలో సంక్షోభం తీవ్ర రూపం దాల్చినప్పటి నుంచి యుక్రెయిన్ రష్యా అంశం వెనక్కి వెళ్ళిపోయింది. తాజాగా ఇరాన్ యుద్ధం ముగియటంతో అగ్రరాజ్యాధినేత దృష్టి యుక్రెయిన్ వార్పై పడింది. హార్మోజ్ జలసంధి మీదుగా చమురు ఎక్కువగా వెళ్లడం ప్రారంభమవుతోంది. కాబట్టి రష్యా చమురుపై త్వరలోనే ఆంక్షలు విధించాల్సి రావచ్చని సంకేతాలిచ్చారు ట్రంప్. ఇజ్రాయెల్, హమాస్, ఇజ్రాయెల్, ఇరాన్, ఇండియా, పాకిస్తాన్, థాయిలాండ్, కంబోడియా, ఆర్మేనియా, అజర్బైజాన్, సెర్బియా, కొసావో, ఈజిప్ట్, ఇథియోపియా, రువాండా, కాంగో యుద్ధాలపై తనదైన శైలిలో క్రెడిట్ కొట్టేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఆయన యుక్రెయిన్ రష్యా వార్పై కన్నేశారు. మాస్కో, కీవ్ మధ్య 4 ఏళ్లు దాటిన యుద్ధం ఆగటం లేదు. ప్రపంచాన్ని 2 వర్గాలుగా విడగొట్టిన భీకర పోరు కొనసాగుతూనే ఉంది. ఒకవైపు రష్యా శక్తి ప్రదర్శన, మరోవైపు ఐరోపా అండతో యుక్రెయిన్ ప్రతిఘటన యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. కొన్ని రోజుల్లోనే కీవ్ను స్వాధీనం చేసుకుంటామని భావించిన పుతిన్కు పరిస్థితులు అనుకూలించడం లేదు. యుక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. యుద్ధాన్ని ఆపడంపై దృష్టి సారిస్తారని మరోసారి స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే ఆయన అనేకసార్లు ప్రయత్నించారు, కానీ ఫలించలేదు. అయితే తాజాగా అమెరికా ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల్లోనూ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. 2022 ఫిబ్రవరి నుంచి రష్యా యుక్రెయిన్ వార్ కొనసాగుతోంది. లక్షలాది మంది పిట్టల్లా రాలిపోయారు. కోట్లాది మంది నిర్వాసితులయ్యారు. అయినా ఎవ్వరూ తగ్గట్లేదు. యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలన్నది డొనాల్డ్ ట్రంప్ లక్ష్యం. అందుకు సామధాన భేద దండోపాయాలను అనుసరించారు. డొనాల్డ్ అంచనాలను అటు పుతిన్, ఇటు జెలెన్స్కీ పటాపంచలు చేశారు. ఢీ అంటే ఢీ అంటూ యుద్ధ గర్జన చేశారు. ఏళ్లు గడిచే కొద్దీ యుద్ధం తీరు మారుతోంది. తరాలు మారే కొద్దీ వ్యూహం మారుతోంది. కానీ యుక్రెయిన్ రష్యా శాంతి చర్చలపై ప్రతిష్టంభన వీడటం లేదు. ప్రపంచ దేశాలకు మూడో ముప్పు భయం పట్టుకుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం కేవలం భూభాగాల పోరాటం మాత్రమే కాదు, ప్రపంచ రాజకీయ ఆధిపత్య పోరాటం కూడా. ఒకవైపు అమెరికా, నాటో కూటమి, మరోవైపు రష్యా, చైనా చెలిమి ఇరు వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. దీంతో రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎన్నాళ్లు సాగుతుంది? చివరకు మాస్కో గెలుస్తుందా? చిట్టెలుక యుక్రెయిన్ విజయం సాధిస్తుందా? అసలు వాషింగ్టన్ పెద్దల మనసులో ఏముంది అనేటువంటి ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్లో మనం మాట్లాడుతాం.